మీకు ఒకవేళ షోల్డర్ జారిపోతుంది, ఎంత కరెక్ట్ చేసినా ఎడమ సైడ్ షోల్డర్ జారిపోతుంది అంటే చూడండి, కుట్టిన తర్వాత అయినా సరే మనం చేసుకోవచ్చు. కాజాల పట్టిని ఈ విధంగా మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు పైన ఇలా వేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు జారిపోతుంది అన్నారు కదా, ఇక్కడ కామన్ గా అయితే మనకు ఈ ఖర్చు దగ్గర ఇది ఇలా రావాలి. అవునా? కరెక్ట్ ఖర్చు దగ్గర ఇలా వస్తే మనకు స్ట్రైట్ గా వస్తుంది. కానీ జారిపోతుంది అంటున్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ టైట్ చేసేయాలి మనం. అంటే ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇలా కుట్టేసుకొని స్ట్రైట్ గా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు మంచిగా పట్టేసినట్టులాగా ఉంటది. నెక్ ఎక్కడ కూడా లేవదు, జారిపోదు, భుజాలు జారిపోకుండా కూడా ఉంటుంది. ఒకవేళ షోల్డర్ జారితే ఈ విధంగా టిప్ అయితే యూస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.